బిఎస్ఎన్ఎల్ ఒక శాటిలైట్ ఫోన్ ను తయారు చేసింది. దీని ధర ఐఫోన్ 17 ప్రో కంటే ఎక్కువ. సాధారణ మొబైల్ నెట్వర్క్లు అందుబాటులో లేని మారుమూల ప్రదేశాల్లో కూడా కమ్యూనికేషన్ ను అందించగలదు. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచి మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ యాపిల్ లేదా సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ తో పోటీ పడడానికి రూపొందించబడిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ అయితే కాదు. దీని ప్రయోజనం పూర్తిగా విభిన్నమైనది. ఇది మారుమూల ప్రాంతాలు, ఆఫ్ గ్రిడ్ ప్రదేశాలు, సాధారణ మొబైల్ నెట్వర్క్లు ఏ మాత్రం లేని విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంది. ఈ కొత్త హ్యాండ్సెట్ లో గ్లోబల్ శాటిలైట్ ఫోన్ సర్వీస్ ఉంటుంది. ఇది దగ్గరలోని మొబైల్ టవర్లపై ఆధారపడడానికి బదులుగా అంతరిక్షంలోని ఉపగ్రహాలకు నేరుగా కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా సాధారణ సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా వాయిస్ కాల్స్ చేయడానికి, SMS పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫోన్ డిఫెన్స్ సిబ్బంది, సముద్రంలో పనిచేసేవారు, విపత్తు ప్రతిస్పందన బృందాలు, మైనింగ్ కంపెనీలు, మారుమూల పారిశ్రామిక ప్రాంతాలు, యాత్రికులు, అడ్వెంచర్ ట్రావెలర్స్ కోసం రూపొందించబడింది. సాధారణ టెలికాం మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నా లేదా అందుబాటులో లేని అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉపయోగించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ దీర్ఘకాల బ్యాటరీ లైఫ్, వాయిస్ కాలింగ్, SOS ఎమర్జెన్సీ ఫంక్షన్ ను కలిగి ఉంటుంది. అందువల్ల అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం ఇది పనిచేస్తుంది. సమీపంలోని మొబైల్ టవర్లకు కనెక్ట్ అయ్యే సాధారణ స్మార్ట్ ఫోన్ లాగా కాకుండా బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ ఇన్మార్సెట్ వంటి గ్లోబల్ ప్రొవైడర్లు ఇచ్చి నిర్వహించబడే ఉపగ్రహాలతో నేరుగా కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ ప్రత్యేకమైన హార్డ్వేర్, డెడికేటెడ్ యాంటెనాలు, ఖరీదైన శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు అవసరం. సాధారణ స్మార్ట్ ఫోన్లో ఉండే భాగాల కంటే ఇవి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే శాటిలైట్ ఫోన్లు చాలా తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తారు కాబట్టి వాటి తయారీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫోన్ ధర కేవలం ఒక భాగం మాత్రమే. వినియోగదారులు ప్రత్యేకమైన శాటిలైట్ కమ్యూనికేషన్ ప్లాన్లను కూడా రీఛార్జ్ చేసుకోవాలి. ఇవి మన స్టాండర్డ్ మొబైల్ ప్లాన్ల కంటే చాలా ఖరీదైనవి. బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ అనేది భారతదేశంలో పూర్తిగా కొత్తదేమి కాదు. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం జనవరి 2018 నుండి బిఎస్ఎన్ఎల్ తన గ్లోబల్ శాటిలైట్ ఫోన్ సర్వీస్ ను ప్రజలు, సంస్థలకు అందిస్తుంది. ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మార్గదర్శకాల కింద అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ వాయిస్ కాలింగ్, SMS సదుపాయాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం ఈ సేవల కోసం టారిఫ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. కమర్షియల్ వినియోగదారులు నెలవారీ లేదా వార్షిక ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. నెలవారీ కమర్షియల్ ప్లాన్లు 5,835 నుండి ప్రారంభం కాగా, ప్రభుత్వ సంస్థలకు ప్లాన్లు 3,500 రూపాయల నుండి మొదలవుతాయి. ఇందులో కొంత ఉచిత టాక్ టైం ఉంటుంది. ఆ తర్వాత మాట్లాడే ప్రతి కాల్, SMS కి అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. భారతదేశంలో శాటిలైట్ ఫోన్ల వాడకంపై కఠినమైన నియామకాలు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయాలన్నా లేదా ఉపయోగించాలనుకునే ఎవరైనా ముందుగా ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం నుండి ప్రత్యేక అనుమతి పొందాలి. ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా శాటిలైట్ ఫోన్ ను ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.